హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటంటే మాకు టీమ్ డిన్నర్ అనేది జరిగిందనమాట. మేమొచ్చేసి టీమ్ డిన్నర్‌కి కళ్యాణ్ నగర్‌లో ఉన్న అబ్సల్యూట్ బార్బెక్యూ నేషన్‌కైతే వెళ్ళాము. ఈ టీమ్ డిన్నర్‌కి రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ మై కొలీగ్ వెడ్డింగ్ ఉన్నింది. సో, తను బెంగుళూరుకొచ్చి మాకందరికీ పార్టీ ఇవ్వలేకపోయాడు. సో, అక్కడి నుంచి మాకి పార్టీ మీరు సెలబ్రేట్ చేసుకోండి, బిల్ మొత్తం నేను పే చేస్తాను అని చెప్పేసి మాకైతే ఇలా డిన్నర్ అనేది అరేంజ్ చేశాడనమాట. సో, తన పేరు నౌతన్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నౌతన్. అండ్ కమింగ్ ఇన్ టు ద వ్లాగ్, మాన్యత టెక్ పార్క్ దగ్గర నుంచి అక్కడ మీట్ అయ్యేసి అక్కడ నుంచి రియా కార్లో అందరం బార్బెక్యూ నేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ బార్బెక్యూ నేషన్ ఏంటంటే కళ్యాణ్ నగర్లో ఉన్న బార్బెక్యూ నేషన్ అనమాట. మేము ఎందుకు ఇది చూస్ చేసుకున్నామంటే మాకు ఆఫీస్ నుంచి అందరం పీజీస్లో ఉంటాము నియర్ బై. అందుకు మాకు కొంచెం ట్రావెలింగ్ కలిసి వస్తుంది కదా అని చెప్పేసి మేము దగ్గరలో ఉన్న బార్బెక్యూ నేషన్ అయితే చూస్ చేసుకున్నాము. ఆబ్వియస్లీ మీకు ముందు వ్లాగ్ చూసి ఉంటే తెలిసే ఉంటుంది. అక్కడ వినయ్, రియాజ్ అనమాట మా టీమ్మేట్స్. సో, నేను ఇప్పుడే చెప్తున్నాను, ఈ వ్లాగ్ వచ్చేసి ఫుల్ ఫుడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఒక మంచి ఐఫెస్ట్ లాగా ఉంటుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట బార్బెక్యూ నేషన్లో. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ భూమి మీద ఉండే ఏ జీవాలని తినేసినామో మాకే తెలియదు అనమాట. ర్యాబిట్ దగ్గర నుంచి ఆక్టోపస్, ఇంకా నేను ఆక్టోపస్ కూడా ట్రై చేశాను అనమాట. షార్క్ తిన్నాను, ఆక్టోపస్ తిన్నాను, క్వైల్ తిన్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ భూమి మీద ఉండే జంతువులన్నిటినీ తినేసినామేమో ఆ రోజు అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట మాకు. ఫుడ్ అయితే ఇక్కడ చాలా చాలా బాగుంది. అండ్ స్టార్టర్స్ ఆబ్వియస్లీ బార్బెక్యూ నేషన్ అంటే మనకి స్టార్టర్స్ చాలా బాగా దొరుకుతాయి, చాలా బాగుంటాయి. సో, అలా స్టార్టర్స్ అన్నీ ట్రై చేసామన్నమాట. ఇక్కడ నేనైతే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ నా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను. ఫుడ్ వ్లాగ్ కదా. సో, మీరందరూ బాగా ఎంజాయ్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో, నేను చెప్పాను కదా భూమి మీద ఉన్న ఏ జీవాలని తినేసినామో మాకే తెలియదని చెప్పేసి. సో, వాళ్ళైతే ఏవో అన్నీ ఆర్డర్ పెట్టేశారు మా టీమ్మేట్స్ అందరూ. వాళ్ళన్నీ తీసుకొచ్చేసినారు. వాళ్ళేమో ఒక్కొక్క ఐటెం చెప్తా ఉన్నారు, వీళ్ళేమో అది కాదు ఇది కాదని చెప్పేసి మొత్తానికి మాతో అయితే తినిపించేశారు అన్నట్టు. భూమి మీద ఏమేమి తిన్నామో మాకే తెలియదు. నేనైతే నా లైఫ్లో కూడా ఇలాంటి జీవుల్ని కూడా తింటానని చెప్పేసి నేను కల్లో కూడా అనుకోలేదు. షార్క్ ఏంటి అసలు, ఆ ఆక్టోపస్ ఏంటి అసలు, అది చూడ్డానికి ఏదోలా ఉంటుంది, దాన్ని కూడా నాతో తినేలా చేసినారనమాట. అబ్బా, నిజంగా ఆ క్వెయిల్ పర్లేదు, షార్క్ చెప్పచ్చు. షార్క్ ఏంటంటే చాలా బాగుందండి మీట్, నిజంగా బాగుంది. షార్క్ ట్రై చేయొచ్చు, చికెన్ లాగే అనిపించింది. బట్ ఆక్టోపస్ అయితే నిజంగా నాకైతే ఇప్పటికీ అది తిన్నది గుర్తొచ్చినా కూడా ఆ సెన్స్ కావచ్చు, ఆ టేస్ట్ కావచ్చు, చాలా ఒక వియర్డ్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట ఇప్పటికీ కూడా. బట్ ఏదో తినాల్సి వచ్చింది నిజంగా, నాకైతే అసలు మర్చిపోలేకపోతున్నాను నేను దాన్ని. సో, ఇలా మొత్తం అంతా ఆ రోజు ఏం తిన్నామో తెలియకుండా అలా తినేసి ఏదో అలా జరిగిపోయిందనమాట. అన్లిమిటెడ్ ఫుడ్ కదా, ఇష్టం వచ్చినట్టు బాగా కుమ్మేసామన్నట్టు. ఇక్కడ కామెడీ ఏంటంటే వినయ్ బాగా ఫుడీ, కానీ అదే రోజు వినయ్ వచ్చేసి వెజ్ తినాల్సి వచ్చిందనమాట. తను తినడు ఆ రోజు. ఫ్రైడే థర్స్డే అనుకుంటాను. సో, ఆ రోజు తినడు కాబట్టి పాపం వెజ్తో అయితే అడ్జస్ట్ అయిపోయాడు పాపం. ఇంకా అక్కడ ఆపోజిట్లో ఆరెంజ్ కలర్ షర్ట్ ఉంది కదా, రియాజ్ అన్నమాట. సో, తను వచ్చేసి కర్డ్ రైస్ తిన్నాడు. షాక్ కదా బార్బెక్యూ నేషన్కి వచ్చేసి కర్డ్ రైస్ తినడం. Where are you? How is your Goa trip? In which hotel you are in Goa? Going, Ooty? No.
సో ఇక్కడ ఏంటంటే ఏంటి ప్రసన్న వెడ్డింగ్ పార్టీ అని చెప్పింది, కానీ ఇక్కడ ఏంటి బర్త్డే బ్యానర్ కనిపిస్తుంది అనుకుంటున్నారా? అదేం లేదండి, ఇక్కడ బార్బిక్యూ నేషన్లో బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేస్తారు. రియా వాళ్ళ పాప, శిరీష వాళ్ళ పాప ఉన్నారు కదా అని చెప్పేసి జస్ట్ ఫన్ కోసం అని చెప్పేసి అలా చిన్న చిన్న కేక్స్ వాళ్ళే అరేంజ్ చేస్తారనమాట రెస్టారెంట్ వాళ్ళు. అలా చేయించాము, జస్ట్ చిన్నపిల్లలు ఉన్నారు కదా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు అలా బ్యానర్ పట్టుకునేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెడతారన్నట్టు. సో అలా పిల్లలు ఇద్దరు బాగా హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఏదో జస్ట్ అలా ఫన్ కోసం అయితే అలా చేశాను అనమాట. చాలా చాలా క్యూట్గా అనిపించింది, వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇది మాత్రం నాకు చాలా నచ్చింది, శిరీష వాళ్ళ పాప వెళ్ళి రియా వాళ్ళ పాపకి తినిపించడం. సో క్యూట్ కదా, చాలా మంచిగా అనిపించింది. I look at you and it's easy to see you are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met, jumping in the pool, talk to you, dripping wet. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one, one, one. Whoa. సో గైస్ ఇదేంటంటే మనకి ఇంకొక వేరే ప్లేస్ అనమాట. అక్కడ బార్బెక్యూ నేషన్లో మాకు డిన్నర్ అయిపోయిన తర్వాత ఈ చాయ్ సుక్క అనే ప్లేస్కి వచ్చేసి మంచిగా టీ తాగేసి కాసేపు రిలాక్స్ అయ్యేసి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ నుంచి డిస్పస్ అయిపోయాము ఎవరి ప్లేసెస్కి వాళ్ళం. సో గైస్ ఎలా అనిపించింది ఈ వ్లాగ్? ఫుడ్ బాగుందా? బార్బెక్యూ నేషన్ కళ్యాణ్ నగర్లో అబ్సల్యూట్ బార్బెక్యూ నేషన్ ఉంటుంది, ట్రై చేయండి. స్టార్టర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సో చలో, దిస్ ఈజ్ మై వ్లాగ్ ఫర్ టుడే. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్కి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. మిస్ అవ్వకుండా నా ప్రతి వీడియోస్ని చూసేయచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.